టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. Z+ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. ఒక మాజీ సీఎంకి ఇవ్వవలసిన భద్రత కంటే ఎక్కువగానే ఇస్తున్నామంటూ ఒకవైపున కూటమి చెప్తోంది ప్రభుత్వం. అంటే జనరల్గా ఎంతవరకు ఇస్తారో అంతకు మించి భద్రతను కల్పిస్తున్నారు. ఎందుకంటే అవసరం కాబట్టి, రక్షణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి, వారి భద్రత విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి అలా భద్రత కల్పిస్తున్నారు. 58 మందికి పైగా కూడిన భద్రత సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకొని ఆ భద్రతని కల్పిస్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. కేవలం పులివెందులకు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి అయినా సరే భద్రతను దృష్టిలో పెట్టుకొని పర్యటనలో ఉన్న నేపథ్యంలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నారు. అంతమంది సిబ్బందితో కూడిన రక్షణను ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అయినా సరే పలు సందర్భాల్లో కావాలనే కొన్ని పర్యటనల విషయంలో గందరగోళం సృష్టించి, అలజడి సృష్టించి, భద్రత విషయంలో ప్రభుత్వం సీరియస్గా లేదంటూ చెప్తూ పలుమార్లు అంటే కేంద్రానికి కూడా లేఖలు రాశారు. అయినా సరే ఇక్కడ భద్రత విషయానికి సంబంధించి ప్రభుత్వం ఏమేం కల్పిస్తున్నారనే విషయాన్ని ఇప్పటివరకు వివరిస్తూనే వస్తున్నారు. అదొక విషయం. అయితే కాదని ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే అనుకోకుండా, అంటే ఇప్పటికే చాలా నిఘా వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం ఎటువంటి ముప్పు లేదు, ఖచ్చితంగా ఏం జరిగినా ఏదైనా సరే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి రక్షణ కల్పిస్తున్నామనేది ప్రభుత్వం చెప్తున్న మాట. అయితే కావాలనే అలజడులు సృష్టించి అనేక పర్యటనల విషయంలో ప్రభుత్వం పోలీసుల నిబంధనలను ఉల్లంఘిస్తూ కొన్ని పర్యటనలు సాగిస్తూ అలజడులు సృష్టించే ప్రయత్నం చేశారు. అందుకని ఇప్పుడు కూడా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇప్పటికే ఉన్న పోలీసు భద్రతా సిబ్బంది, అధికారికంగా ఉన్న పోలీసు భద్రతా సిబ్బందికి అక్కడ మరి ఎలా మేనేజ్ చేసుకోవాలి, అనుమతిస్తారా? ఎందుకంటే ప్రైవేటు సిబ్బంది ద్వారా అక్కడ ఏదైనా నష్టం జరిగితే ఆ నెపం ఎవరి మీద వేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూటమి ప్రభుత్వం అడుగుతూ ఉంది. చాలామంది కూటమి నేతలు అడుగుతున్నారు. అంటే ప్రైవేటు సైన్యాన్ని కావాలనే ఏర్పాటు చేసుకుంటున్నారు, భద్రత విషయంలో సీరియస్గా ఉన్నా సరే క్లాష్ వచ్చే రకంగా వ్యవహరిస్తున్నారు. మరి దీనికి సమన్వయ లోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విషయంలో పోలీస్ అధికారులు ఒప్పుకుంటారా? అసలు వారి స్టెప్ ఎలా ఉంటుంది? మరి భద్రత అంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు, చాలా అంశాలు ఉంటాయి. వాటన్నిటిని ప్రైవేటు వ్యక్తులకు ఏం తెలుస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవహారం ఇదంతా ప్రైవేటు వ్యక్తులకు తెలిసే ఛాన్స్ ఉండదు. ఏదో బౌన్సర్లను పెట్టుకుంటారు, బౌన్సర్లు పక్కకి ఎవరైనా వస్తే పక్కకి నెట్టేస్తూ ఉంటారు, అంతే. భద్రత అంటే అది కాదు కదా, చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. మరి ఈ విషయాలన్నిటి ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రైవేటు వ్యక్తుల ద్వారా సెక్యూరిటీ కల్పిస్తే దగ్గరగా ఉండనిచ్చేందుకు ఛాన్స్ ఉంటుందా? అసలు పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. కావాలనే చేస్తున్నారు అనేది కొంత కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా సరే, ఇదొక అంశం. భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందనేది పలుసార్లు ఇప్పటికే హోంమంత్రి కూడా చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు వారికి కల్పిస్తున్న భద్రత గురించి. ఇవన్నీ విషయాలు కూడా ఇదొక అంశం. ఇక ఇటీవల వెంకటేష్ నాయుడుకు సంబంధించి వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి నోట్ల కట్టలతోని లెక్కిస్తూ బయటకు వచ్చిన వీడియో మనం చూసాము. ఆ వీడియోకి సంబంధించి ఎలా కవర్ చేయాలనే ప్రయత్నంలో సాక్షి పత్రిక ఎలా ఉంది, వారి సొంత పత్రిక ఎన్నెన్నో విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు, విచిత్రమైన తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు. నిత్యం ఫేక్ వార్తలతోనే ముందుకు వెళ్తోంది సాక్షి దినపత్రిక. మనం చూస్తున్న స్క్రీన్ మీద ఇది వారి పత్రికలో ప్రతిరోజు కూడా వెంకటేష్ నాయుడుకు సంబంధించి ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత వెంకటేష్ నాయుడుకి సంబంధించి
మాకే సంబంధం కాదు, ఇతర పార్టీలతోనూ కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా టీడీపీ నేతలతోని దిగిన ఫోటోలను ప్రచురిస్తూ టీడీపీకి సంబంధించిన మంత్రుల ఫోటోలు, వారితో దిగిన ఫోటోలను ప్రచురిస్తూ సాక్షిలో అసత్య కథనాలు అంటే అసత్య కథనాలను వేస్తున్నారు ప్రతి సందర్భంలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా ఇప్పటికీ వివరణ ఇచ్చారు. అంటే ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్నారో ఈ వెంకటేష్ నాయుడికి చాలా పార్టీల నేతలతోని ఫోటోలు దిగారు. జనరల్గా ఎవరైనా కలవడానికి వస్తే ఎక్కడైనా రిఫరెన్స్తో వచ్చిన సందర్భంలో రాజకీయ నాయకులతోని ఎంతోమంది ఎన్నో వేల మంది కలిసిన దగ్గర ఫోటోలు దిగుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఫోటోలు దిగడం సహజం. అలానే దిగిన కొన్ని ఫోటోలకు సంబంధించి అవి తీసుకొచ్చి సాక్షి దినపత్రికలో వేస్తూ తప్పుడు కథనాలను ఇస్తున్నారు. అంటే వెంకటేష్ నాయుడుతో మాకేం సంబంధం లేదు, ఇతర పార్టీలకే సంబంధం ఉంది అన్న కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా ఇంకోటి మనం కొన్ని ఫోటోలు చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి దిగిన ఫోటోలు ఉంటాయి. తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరికి ఎంట్రీ ఉండదు. చాలా తక్కువ మంది అత్యంత సన్నిహితులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్లోకి పోయే అవకాశం ఉంటుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడని సాక్షి దినపత్రికలో ఒప్పుకుంటూనే ఇతర పార్టీలకు కూడా సంబంధం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇతర పార్టీలు ఎంతమంది నేతలతో అయినా ఎంతమందో ఫోటోలు దిగుతూ ఉంటారు ఎక్కడో ఒక దగ్గర. కానీ ఇంత సన్నిహితంగా తాడేపల్లి ప్యాలెస్లో దిగిన ఫోటోలు ఒక్కసారి కాదు పలుమార్లు కలిశారు వెళ్ళి. ఆప్యాయంగా పలకరింపులు, ఆ ఫోటోలన్నీ మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అంత ఆత్మీయంగా అంత తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి ఫోటోలు దిగగలిగే అంత వ్యక్తులు ఎవరుంటారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి తీసుకువెళ్ళారు. అంత సన్నిహిత సంబంధాలని మెయింటైన్ చేశారు చాలా క్లియర్గా. అంటే ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నారు, రకరకాల కథనాలను ఇస్తున్నారు. అంటే విచిత్రంగా ఎలా అయినా సరే ఈ వ్యక్తితోని మాకు పెద్దగా సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం, లేదంటే వేరే పార్టీలతో ఆయనకి ఎక్కువగా సంబంధాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుసు కదా అందరికీ ఏం జరిగింది అనేది. అలాగే డబ్బుల కట్టలు విషయంలో కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదో ఒక కథనంతో పాఠకులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదట 2000 రూపాయల నోట్ల గురించి మాట్లాడారు, ఆ తర్వాత చలామణిలో లేవన్నారు, ఆ తర్వాత ఇంకా 6000 కోట్ల రూపాయలకు పైగా అసలు రికవరీయే రాలేదు నోట్ల కట్టలు, 2000 రూపాయలకు సంబంధించిన నోట్లు అంటూ కథనాలను ఇచ్చారు. అసలు ఎందుకు ఈ రకంగా ప్రచురించారో, ఎందుకు పాఠకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కావాలనే వెంకటేష్ నాయుడుతోనే ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీలకు సంబంధించిన ఆయన అన్ని పార్టీల నేతలతో ఫోటోలు దిగారు. మరి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలతో ఫోటోలు దిగారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లోకి తీసుకెళ్లారు. ఎన్నో సందర్భాల్లో ఆ ఫోటోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక స్పెషల్ ఫ్లైట్లో తిరిగారు. స్పెషల్ ఫ్లైట్లు ఎవరిస్తారు? అసలు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు. అవన్నీ ఎవరిస్తారు, ఎలా వస్తాయి? అయితే ఈ డబ్బుల విషయంలో మొదట ఏం కవర్ చేయబోయారంటే అసలు డబ్బుల వీడియోలో ఆ డబ్బులకి మాకు సంబంధం లేదు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే డబ్బుల్ని ఆ రకంగా కవర్ చేద్దాం అనుకున్నారు. అక్కడ కవర్ అవ్వట్లేదు కాబట్టి ఇక వేరే పార్టీలతో ఉన్న సంబంధాలు ఆ ఫోటోలను బయటికి తీసి ఎక్కడో ఎవరు వచ్చినా సరే ఫోటోలు తీసుకునే టైంలో కాదనరు కదా, అలా ఆ ఫోటోలను ప్రచురించి తప్పుడు వార్తల్ని రాస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన డబ్బులు అవి అక్కడ ఆయన ఏదో లెక్క పెట్టుకుంటున్నారని చెప్పి అదొక కవర్ చేసే ప్రయత్నం చేశారు. అది నమ్మే పరిస్థితిలో లేదు కాబట్టి సమాజం 2000 రూపాయల నోట్ల గురించి కొత్త రాగం అందుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వారే 6000 కోట్ల వరకు ఇంకా రికవరీ కాలేదు, అసలు రాలేదు ప్రజల వద్ద అన్నట్టు మళ్ళీ ఒక కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇలా రకరకాలుగా ప్రజలను తప్పుదారి పట్టిద్దామని వార్తలు రాస్తున్నారు వారి సొంత పత్రికలో. కానీ
ప్రజలకి తెలిసి ఇక్కడ ఏం జరిగిందనేది. ఈ ఒక్క డెన్లో డబ్బులే కాదు, ఇతర డెన్లకు సంబంధించి కూడా డబ్బులు ఇంతకుముందు మనం ఫామ్ హౌస్లో కూడా డబ్బులు పట్టుబడ్డాయి, 11 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి శంషాబాద్లో. అయితే ఆ డబ్బుకి నాకు ఏం సంబంధం లేదంటూ రాజకేశ్వర రెడ్డి పిటిషన్ వేసేలా చేశారు. అది ఆ విషయం పైన కూడా తప్పుడు కథనాలు ప్రచురించింది సాక్షిలో. ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఆ డబ్బులకి మాకు సంబంధం లేదంటే రాజకేశ్వర రెడ్డి చెప్తున్నారు కదా, మాకేంటి సంబంధం అని. వారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఫామ్ హౌస్ అరెస్టు కాబడ్డ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తుకు అనుగుణంగా ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో భాగంగా ఈ డబ్బులు పట్టుబడ్డాయి. దానికి కూడా వక్ర భాష అని చెప్పాలనుకున్నారు, మాకు సంబంధం లేదని కవర్ చేయాలనుకున్నారు. మరి పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు బయటకు వచ్చి ఒప్పుకుంటూనే డబ్బులకు సంబంధించి ఇంకా తక్కువయ్యాయని కూడా చెప్పి మాట్లాడారు. అందులో ఎక్కడికి వెళ్ళాయని అడుగుతున్నారు. కొంతమంది అలా మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏదో ఒక రకంగా